జర్నలిస్ట్ మందగిరి. త్రిపురలో హెచ్ఐవి సంక్షోభం, 47 మంది విద్యార్థులు మృతి, 828 మందికి పాజిటివ్. ఈ వార్త ఆర్ఎస్ఎస్ అధికార పత్రిక ఆర్గనైజర్లో ట్విట్టర్లో తన ఈరోజు సంచలనమైన వార్త కథనాన్ని ప్రచురించింది. త్రిపుర రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ నివేదించిన ప్రకారం 47 మంది విద్యార్థులు మరణించారని, 828 మంది పాజిటివ్ కేసులతో తీవ్రంగా హెచ్ఐవి సంక్షోభం త్రిపుర రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటుందని ఒక ప్రత్యేక కథనాన్ని రాశారు. ఈశాన్య రాష్ట్రంలో త్రిపుర హెచ్ఐవి కారణమైన వారు సంపన్నమైన విద్యార్థులు ఇంట్రావీనస్ అనే మాదక ద్రవ్యాలను వినియోగించటం ద్వారా అనేక మంది విద్యార్థులకు హెచ్ఐవి పాజిటివ్గా నమోదైందని ఒక ప్రత్యేక కథనాన్ని రాసింది. మేము మొత్తం మీద త్రిపుర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సీనియర్ అధికారి ఒకరు 828 మంది విద్యార్థులకి పాజిటివ్గా ఉందని, 572 మంది విద్యార్థులు ప్రస్తుతం వైద్య సేవలు అందుతున్నాయని ఆయన తెలిపారు. మొత్తం మీద త్రిపుర జర్నలిస్ట్ యూనియన్ మరియు వెబ్ మీడియా ఫోరం మరియు త్రిపుర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఏర్పాటు చేసిన మీడియా వర్క్షాప్లో దీని గురించి ప్రత్యేక అధ్యయనం చేసి సమాజంలో ప్రజలకి ఈ అంశంపై చైతన్యవంతులు చేయాలని, త్రిపుర ప్రాంతంలో అత్యంత సంపన్నమైన కుటుంబం చెందిన విద్యార్థులు ఈ డ్రగ్ వాడటం ద్వారా, ఈ డ్రగ్ ద్వారా హెచ్ఐవి పాజిటివ్గా నమోదై ప్రభుత్వ గణాంకాల ప్రకారం 47 మంది మృతి చెందగా వందలాది మంది పాజిటివ్తో వైద్య సేవలు అందుకుంటున్నారనేది ఈ నివేదిక ద్వారా మనకు అర్థమవుతుంది. ఇంకా అనధికారంగా అయితే వందలాది మంది విద్యార్థులు మృతి చెందారనేది కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద డ్రగ్స్లో ఒక రకమైన డ్రగ్స్ వాడటం వల్లనే ఇది సోకిందనేది చర్చ జరుగుతుంది. ఇంట్రావీనస్ అనేది మాదక ద్రవ్యం ఈశాన్య ప్రాంతాలలో ఎక్కువగా మాదక ద్రవ్యాలు వాడుతున్నారని గత కొన్ని సంవత్సరాలుగా ప్రత్యేక కథనాలు వస్తున్నాయి. ఇక్కడ విద్యార్థుల లక్ష్యంగానే ఈ యొక్క మాదక ద్రవ్యాలు వాడుతున్న పరిస్థితి కనపడుతుంది. కాకపోతే ఈ ఇంట్రావీనస్ అనే మాదక ద్రవ్యం వాడటం వల్ల హెచ్ఐవి రావటం అనేది ఒక సంచలనం కలిగిస్తుంది. ఈ హెచ్ఐవి పాజిటివ్ ద్వారా అధికారిక లెక్కల ప్రకారమే 47 మంది మృతి చెందితే అనధికారికంగా ఎంతమంది విద్యార్థులు మృతి చెందారా అనేది సందేహంగా ఉంది. వందలాది మంది విద్యార్థులు ఈ వైరస్ ఈ యొక్క మాదక ద్రవ్యాల ద్వారా ఇది సోకింది. ఇది ఒక రకంగా అంటువ్యాధి లాంటిదే అనేది ప్రాథమికంగా త్రిపుర ఆరోగ్య శాఖ అధికారులు దీని గురించి ఒక అధికార నివేదిక కూడా ప్రభుత్వానికి సమర్పించినట్టు ఆర్గనైజర్లో ప్రత్యేక కథనం వచ్చింది. మొత్తం మీద మాదక ద్రవ్యాలు ద్వారా హెచ్ఐవి పాజిటివ్ రావటం అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించే అంశమే. ఇలాంటి మాదక ద్రవ్యాలకి యువత మరియు విద్యార్థులు దూరంగా ఉంటే తప్పితే, లేకపోతే ఇలాంటి హెచ్ఐవి పాజిటివ్తో పాటు మరో ఎన్నో భయంకరమైన రోగాలు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా ఈ మాదక ద్రవ్యాల వాడకంపై నిషేధం ఉన్న ఈ నివారణకు ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉంది. లేకపోతే ఇదే వైరస్ ఇదే విధంగా దేశవ్యాప్తంగా ఈ విధంగా మాదక ద్రవ్యాలు కానీ వాడితే లక్షలాది విద్యార్థులు ఈ హెచ్ఐవి పాజిటివ్ బారిన పడే పరిస్థితి ఉంటుంది. దేశంలో ఇది పెద్ద కలకం చెందే పరిస్థితి ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఈ మాదక ద్రవ్యాల ద్వారా వచ్చిన త్రిపుర పాఠాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గుణపాఠంగా నేర్చుకొని ముందు జాగ్రత్త చర్యలుగా ఈ విద్యార్థులకు ఎలాంటి మాదక ద్రవ్యాలు అందకుండా వాళ్ళపై నియంత్రించే విధంగా చర్యలు తీసుకొని ముందు దేశంలో ఎలాంటి ఘటనలు జరగకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకుంటాయని మనం ఆశిద్దాం.